అందరికీ నమస్కారం. జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 23వ శ్లోకం గురించి వివరించుకుందాం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ శ్లోకం జీవాత్మ గురించి చెప్పబడింది. జీవాత్మ అగ్నికి కాలదు, నీటికి నానదు, గాలికి త్రోయవేయబడదు అని భావం ఉంది. ఇంకా వివరంగా తెలుసుకుంటే ఆత్మలలో మొదటిదైన జీవాత్మ గాలికి తోయివేయబడదు, అగ్నికి కాలదు, నీటికి నానదు అని ఇక్కడ తెలియజేశారు. ఈ గాలి, అగ్ని, నీరు శరీరమును మాత్రమే తాకగలవు. ఎందుకనగా జీవుడు శరీరంలో ఎక్కడో ఒక మూలన మాత్రమే ఉన్నది జీవాత్మ. కావున జీవాత్మని అగ్ని, నీరు, గాలి ఏమీ చేయలేవు. ఈ ప్రకృతికి సంబంధించిన అగ్ని, నీరు, గాలి, వాయువు ఇవన్నీ శరీరాన్ని మాత్రమే తాకగలవు, జీవాత్మను మాత్రం తాకలేవు. ఎందుకనగా శరీరంలో ఒక్క దగ్గర మాత్రమే, శరీరం లోపల జీవాత్మ నివసిస్తున్నది కనుక ఇవన్నీ శరీరాన్ని మాత్రమే తాకగలవు, ఏమైనా చేయగలవు. జీవుని మాత్రం ఇవి ఏమీ చేయలేవు. కత్తికి కూడా నరకబడినది, తెగబడినది కాదు జీవాత్మ. శరీరానికి మాత్రమే సంబంధించింది ఇవన్నీ. కాబట్టి ఒక ఉదాహరణ చూసుకుందాం. శత్రు దుర్భేద్యమైన ఒక కోటలో రాజుగారు ఉంటారు. శత్రువులు కోట మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సైనికులు అందరూ మరణించినా కూడా, శత్రు దుర్భేద్యమైన కోటలోకి ప్రవేశించినా కూడా రాజుగారు ఒక రహస్య మార్గము నుండి తప్పించుకునే ఏర్పాట్లు కోటలో చేసి ఉంటారు. శత్రువులందరూ చనిపోయినా రాజుగారు శత్రువులకి దొరకకుండా ఒక రహస్య మార్గం గుండా కోటలో నుంచి బయటికి వెళ్ళే మార్గము కలదు. అట్లాగే శరీరములో జీవుడు కూడా శరీరము మరణించినా కానీ, అగ్నికి కాలినా, నీటికి ప్రమాదం ఏర్పడినా జీవుడు కూడా అలాగే మరణించినప్పుడు ఎవరికీ తెలియకుండా, ఎవరికీ కనిపించకుండా శరీరంలో నుంచి బయటికి మరణం సంభవించినప్పుడు వేరే శరీరాన్ని ధరిస్తున్నాడు. అట్లాగే ఇక్కడ ఎవరికీ తెలియకుండా రాజుగారు ఎలా పోతున్నారో, శత్రువులు కనిపించకుండా, కంటికి కనిపించకుండా శరీరం నుంచి బయటికి పోయే ఏర్పాటు జీవుడికి కలిగి ఉంది ఇక్కడ. దీనిని బట్టి కోటలోని రాజును ఎవరు ఎట్లు చంపలేరు, శరీరంలోని జీవాత్మను కూడా ఎవరు చంపలేరు అని తెలియబడుచున్నది ఇక్కడ. ఈ విధముగానే యోచిస్తే బయట ప్రపంచంలోని అగ్ని, గాలి, నీరు, కత్తి జీవుణ్ణి తాకలేరు అని, తాకటానికి వీలైనది కాదు అని తెలియబడుచున్నది. శరీరము మాత్రమే అని తెలియచున్నది. ఇవన్నీ జీవుణ్ణి తాకలేవు, తాకటానికి వీలైంది శరీరాన్ని మాత్రమే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. శరీరాన్ని మాత్రమే ఏమైనా చేయగలవు, ప్రకృతి జీవుణ్ణి ఏమీ చేయలేవు, శరీరాన్ని మాత్రమే ఇవన్నీ తాకగలవు అని ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియజేశాడు.